నమస్తే అండి. నేను ఈరోజు రవ్వ లడ్డు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ రవ్వ లడ్డులో పచ్చి కొబ్బరి బెల్లంతో చేశాను. ఈ పచ్చి కొబ్బరి ఇంట్లో దేవుని దగ్గర కొట్టిన కొబ్బరిలో ఉంటే ఆ కొబ్బరితో చేశాను. ఒక కొబ్బరి కొట్టినప్పుడు 2 పచ్చలు వస్తాయి కదా, ఆ 2 పచ్చలతో చేశాను. ఈ కొబ్బరిని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టి ఆ పాన్లో నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడైన తర్వాత కొన్ని కిస్మిస్లు, కొన్ని బాదాంలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కిస్మిస్లు వేగిన తర్వాత బాదాంలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి. బాదాంలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. బాదాం, జీడిపప్పు, ఈ రవ్వ లడ్డు తింటుంటే ఇవి మధ్య మధ్యన పంటికి తాకి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని అదే పాన్లో పచ్చి కొబ్బరిని వేసుకొని పచ్చి కొబ్బరిని బాగా నెయ్యిలో వేయించాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇలా దోరగా కలుపుకుంటూ పక్కనే ఉండి కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. పచ్చి అంతా పోయే వరకు, కొబ్బరిలో పచ్చి అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ నీరంతా పోయే వరకు నెయ్యిలో వేయించుకోవాలి బాగా. ఇలా బాగా వేగిన తర్వాత ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇది ఒక బేషన్ గిన్నెలోకి వేసుకున్నట్లయితే వెడల్పు ఉంటుంది, మన లడ్డూలు కట్టడానికి వస్తుంది కాబట్టి ఒక బేషన్ గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్లో మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని రవ్వను 2 గ్లాసుల రవ్వతో చేస్తున్నాను. 2 గ్లాసుల రవ్వను వేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు చేస్తున్నాను. ఒక 30 అవుతుంది రవ్వ లడ్డు. ఇది బాగా నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. నెయ్యిలో వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది స్టవ్ పక్కనే ఉండి కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి. గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఈ రవ్వ కూడా ఈ బేషన్ గిన్నెలోకి వేసుకొని మొత్తం కలపాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. బెల్లము ఆ గ్లాస్తో 2 గ్లాసులు అయితే సరిపోతుంది. కొబ్బరి ఉంది కాబట్టి రవ్వ 2 గ్లాసులు వేసాను. 2 గ్లాసుల బెల్లం అయితే స్వీట్ బాగుంటుందని 2 గ్లాసుల బెల్లం తీసుకుంటున్నాను నేను. 2 గ్లాసుల బెల్లం అయితే సరిపోతుంది. 2 గ్లాసుల బెల్లము పొడి చేసుకొని 2 గ్లాసుల బెల్లంలో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా వస్తుంది. కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం సేపు నానిన తర్వాత కొన్ని యాలకుల పొడి కూడా దంచుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి ఇది కూడా చిన్న మంట పైననే కొంచెం సేపు ఉడకనివ్వాలి. అంతే, పాకం ఏం రానవసరం లేదు. కొంచెం సేపు ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి.
బెల్లంలో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. దంచిపెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికినప్పుడు తీసి ఈ రవ్వ కొబ్బరిలో వేయాలి. వేసి అంతా బాగా కలపాలి. బాగా అంతా కలిసే వరకు చాలాసేపు కలపాలి. ఈ వేడికే బాగా మంచిగా చల్లారనివ్వాలి. బాగా కలిపి చల్లారనివ్వాలి. కొంచెం సేపు చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకున్నట్లయితే ఈ లడ్డు మంచిగా కట్టడానికి వస్తుంది. ఇలా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి అన్ని లడ్డూలు మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్టుకోవాలి. ఇలా లడ్డూలు చల్లారిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే లడ్డూలు ఇట్లా కట్టడానికి కూడా చాలా మంచిగా వస్తాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి లడ్డూలు. ఇలా అన్ని లడ్డూలు ఇలా ఇదే సైజులో ఇలా చేశాను. పిల్లలు తిన్నప్పుడు ఒకటి తింటే సరిపోతుంది. చిన్న చిన్న లడ్డూలు అయితే ఒకటి తింటారు. ఎక్కువ పెద్దగా అయితే ఒకటి తినరు కాబట్టి చిన్నదైతే ఒకటి తీసుకొని తినేస్తారు. ఇలా అన్ని లడ్డూలు ఇలా చేశాను. చాలా టేస్ట్గా ఉన్నాయి లడ్డూలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే మాత్రం ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లంతో చేశాను కాబట్టి ఐరన్ అవన్నీ వస్తాయి కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే